ఇక కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలోని జై భవానీ సెంటర్లోని వంగవీటి మోహనరంగ 38వ వర్ధంతిని నిర్వహించారు. వంగవీటి విగ్రహానికి కాపు నేతలు, జనసేన, టీడీపీ, వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగ ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్లడానికి మనం కేవలం 2 అడుగుల దూరంలోనే ఉన్నామన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు పాల్గొంటున్న కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది వంగవీటి రంగ కార్యక్రమం అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకి, కాపులకి రాజ్యాధికారం కావాలని తప్పించిన వ్యక్తి మోహనరంగ అని నేతలు కొనియాడారు. ఉమ్మడి జిల్లాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా అతను ఒక శకం లాంటి మనిషి, ఒక సింహం అన్నమాట. ఈరోజు మనం అందరం అందరి విగ్రహాలు చూస్తున్నాం, అందరికీ చూస్తున్నాం. కానీ పార్టీలు అతీతంగా ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వంగవీటి మోహనరంగ గారు. అతని గురించి మనం చెప్పుకోవడానికి కూడా చాలా తక్కువ. అసలు గారి మాట చెప్పాలంటే ఉమ్మడి జిల్లాల్లో, ఉమ్మడి